ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా అన్నయ్య నన్ను అమెరికాకి తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ గౌతమ్ గారి మీద పగ పెంచుకుంటూ వచ్చాను. ఇన్నేళ్ల తర్వాత ఇండియాకి తిరిగొచ్చి వాణ్ణి అంతం చేద్దాం అనుకుంటే అదెవరితో వచ్చి వాణ్ణి మించిన అవమానం చేసింది. ముందు దాని సంగతి తెలిసి ఆ తర్వాత గౌతమ్ గడి పని చెప్తాను. ఒక ఆడదాని చేతిలో అవమానాలు పాలైన చేతకానివాడు సత్య అని అందరూ అనుకోకముందే అది చేసిన అవమానానికి రెట్టింపు అవమానం చేసిన మగాడు సత్యాన్ని నిరూపించుకుంటాను. ముందు దాన్ని ఆ తర్వాత గౌతమ్ గాన్ని పాతాళానికి తొక్కి పడేస్తాను. అప్పటి వరకు నా కోపం చల్లారదు. ఎలారా? మనకు దాని ఇల్లు ఎక్కడుందో తెలిసినా అది ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు కదా. ఆ గౌతమ్ గాడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. నువ్వేమో ఈ గెస్ట్ హౌస్ దాటి బయటికి రావట్లేదు. ఎలా నువ్వు అనుకున్నది చేస్తావు? రేపటి నుండి 24/7 దాని ఇంటి ముందే కాపలా కాద్దాంరా. ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణం అది ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకపోదా దాని అంతు మనం తేల్చకపోవా? ఇంటి బయట కాపలాకేసే బదులు ఇంట్లోపలికి వెళ్ళి దాన్ని బయటికి తీసుకురావచ్చు కదా సత్య. అది మిలిటరీ వాడి ఇల్లురా. తేడా వస్తే బెటాలియన్ దిగిపోతుంది. మనల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తారు. లేదా ఈ విషయం అన్నయ్య దాకా వెళ్తుంది. అందుకే ఇంటికి వెళ్ళక ముందే దాని పని ఫినిష్ చేయాలి. ఈ విషయం నా తల పగలగొట్టకుండానే చెప్పొచ్చు కదా సత్య. నా కోపం తెలిసి కూడా నన్ను గెలికావు కదా. అందుకే శాంపిల్ గా నేనేం మారలేదని చూపించాను. వెళ్ళి కట్టుకట్టించుకో. రేపటి నుంచి మనం తన ఇంటి ముందే ఉండాలరా. అది గడప దాటి గేటు దాటి ఇంటి బయటకు రాగానే దాన్ని ఎత్తికెళ్ళిపోయి అవమానించాలి. దాన్ని ఏ దేవుడు కాపాడతాడో మనం చూద్దాం. ఇదేంటి నైట్ ఎలాగో విషెస్ చెప్పలేదు. కనీసం పొద్దునైనా విషెస్ చెప్తారనుకుంటే రూమ్లోనే లేరు. మావయ్య మావయ్య, ఏంట్రా ఇంత పొద్దునే లేచావు? ఈ రోజు నీ బర్త్డే కదా మావయ్య. ఈ రోజు నా బర్త్డే అని ఇంట్లో అందరికీ తెలిసింది, ఒక్క మీ అత్తయ్యకి తప్ప. ఎక్కడికి వెళ్తున్నావు మావయ్య? స్నానం చేయడానికి రా. అందుకు వేరే సెటప్ ఉంది మావయ్య, నాతో రా. బుజ్జి ఎక్కడికి? అహల్య గారు ఇక్కడున్నారా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈ టవల్ కట్టుకుని స్టూల్ మీద కూర్చోండి. ఏంటండి ఇదంతా? ఎందుకండి ఇలా అరేంజ్ చేశారు? రోజు బాత్రూమ్ లో స్నానం చేస్తే బోర్ కదా మావయ్య. అందుకే అత్తిలా వెరైటీగా ఆలోచించి ఆరు బయట స్నానం అరేంజ్ చేసింది.
చూసావా నిన్ను అవమానించి దాని మొగుడికి ఆరు బయట స్నానం చేయిస్తుంది. సత్య కూడా కళ్ళు కనిపిస్తుందిరా. నీ రన్నింగ్ కామెంటరీ ఆపు. దాని మొగుడెవర్రా? నాకు సరిగ్గా కనిపించట్లేదు. గౌతమ్ గారు, కళ్ళు మూసుకోండి. కుంకుడుకాయ రసం కళ్ళల్లో పడితే కళ్ళు మండుతుంది. అలాగే